వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది ఈ డైలమా, ఈ సస్పెన్స్? ఏం లేదు కానీ గుడ్ ఈవినింగ్. మా వాళ్ళు అంతా ఏబిఎన్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పొత్తులు అనేది బాగా పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసింది అమిత్ షా గారు, బయలుదేరి వెళ్తుంది ఈయన, మధ్యలో మాకేమి కాదు సార్. మా వాళ్ళు కమెంట్ చెప్తానని లైటర్ వేద తీసుకోండి. ఎందుకు నేను సీరియస్గా తీసుకోవాలా అంటే ఫ్యాక్ట్ కదా. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవం, రేపు వెళ్తున్న మాట వాస్తవం. ఇందాక రఘు అన్న చెప్తున్నట్టు బీజేపీ మీద వ్యతిరేకత లేదు అనేది అబద్ధం. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. వ్యతిరేకత లేకపోతే 2019లో 0.8% రాదు. ఏ పార్టీ మీదనైనా వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ వ్యతిరేకత లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు 2019లో మా పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది, ఇంకా ఓడిపోయాను. ఒకవేళ వ్యతిరేకత లేకపోతే మేము గెలిచి ఉండాలి కదా. కాకపోతే మీ మీద 99.02% వ్యతిరేకత ఉంటే మా మీద 60% వ్యతిరేకత ఉంది. ఇది ఫ్యాక్ట్, ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. అంతే కదా. దానికి కారణాలు ఒకటి, మనం చేసి కూడా కొన్ని చెప్పుకోలేకపోవటము, కొన్ని చేయకపోవటము ఉంటాయి. కొన్ని కాన్స్పిక్యూస్గా అంటే కనిపించేటట్టు కూడా ఉంటాయి కొన్ని. ఉదాహరణకి 2014-19లో అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే సంక్షేమ పరంగా కావచ్చు. ఈరోజు ఆన్ రికార్డ్స్ అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈరోజు నేను టీడీపీ అని చెప్పడం కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు వైసీపీ చేసిన ప్రచారము, వారు చేసిన విక్టిమ్ కార్డు అంటే సానుభూతి, వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద వాడు చేయించుకున్న కోడికత్తి కావచ్చు, వాళ్ళ తల్లిని చెల్లిని ఆడవాళ్ళని రోడ్ల మీద తిప్పి ఓట్లు సంపాదించుకున్నాడు. కొంత మేము ఫెయిల్యూర్ అయ్యాం సార్. లాస్ట్ మినిట్ వరకు కూడా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దాని ఏమంటే అడ్మినిస్ట్రేషన్లో నుండి పొలిటికల్గా పార్టీని చూసుకోక కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. కొంత ఎంత కాదన్నా అధికారం ఒక 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు పాజిటివ్ ఎంత ఉంటుందో కొంత నెగిటివ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సహజం, వ్యతిరేకత లేకుండా ఉండదు. మేజర్గా ఏంటంటే వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ఆ రోజు టీడీపీ చేసుకోలేకపోవటం, అంటే కరెక్ట్గా సమర్థంగా తిప్పుకోలేకపోవటం. డెఫినెట్గా రఘున్న మీ మీద వ్యతిరేకత ఉంటే మా మీద ఉంది, ఇదేం ఒకరు, కాకపోతే ఎక్కువ తక్కువ. రెండోది బీజేపీది వ్యతిరేకత. ఈరోజు మనం సరే రేపు కలుస్తామా లేదా, రేపు సాయంత్రానికి ఒక వ్యూ వస్తే తర్వాత చెప్తారు పెద్దలు. బట్ ఉన్నాయైతే ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకోవాలి కదా. ఈరోజు విభజన చట్టం అమలులోని అంశాలు ఏవి వచ్చినా ఏవి రాలేదన్నది మనం ఎన్ని అనుకున్నా కాదన్నా కూడా ఆన్ రికార్డు ఉన్నవి. అది పోలవరం దగ్గర నుంచి R&Rకు సంబంధించిన డబ్బులు ఇచ్చారా లేదా, దాంట్లో ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని పక్కన పెట్టినా కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి. చాలా ఉన్నాయి. ఇంకా ప్రత్యేక హోదా అంశము చట్టంలో పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా చెప్తే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పార్లమెంటు సాక్షిగా ఒక మాట చెప్తే అది చల్లదని మనం అంటామా? ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏ అధికారం ఉందో ఆ రోజు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కూడా ప్రధానమంత్రిగా అంతే అధికారం ఉంది. వీరి మాటకి ఎంత విలువ ఉంటుందో వారి మాటకు కూడా అంతే విలువ ఉంటుంది. సో మనం కాదనలేం. అదేవిధంగా మిగతా అంశాలు కూడా అయినవి ఏది ఉందో క్లియర్గా పేపర్ మీద పెడితే